హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్కి వెల్కమ్. ఈరోజు మటన్ కీమా చేసి చూపిస్తాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు పసుపు, చిటికెడు పసుపు వేద్దాం. ఆవిరి మీద ఉల్లిపాయ ఉడుతుంది. మటన్ కీమా వేస్తున్నాం. మటన్ కీమా ఇలా ముక్కలు ఉల్లిపాయలు గుండం ముక్కలు కోసుకుని వేసుకుంటే వండుకుంటే బాగుంటుంది. లేదంటే పేస్ట్ చేసుకున్నా బాగుంటుంది, ఇలాగైతే బాగుంటుంది అనేసి ఇలాగైతే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఆవిరి మీదే ఉడకాలి, జాగల్లలాగా. ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం, స్పూన్నర. హాఫ్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, స్పూన్నర మసాలా పొడి, హాఫ్ స్పూన్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం, బాగుంటుంది. ఇది బాగా యాగనివ్వాలి. మళ్ళీ మూత పెడదాం. ఇప్పుడు మూత తెద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వేగిపోయింది బాగా. గ్లాసున్నర వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చూసుకొని మళ్ళీ మూత పెట్టాను. ఐదు నిమిషాలు అయిపోయింది. ఇలా తీసేద్దాం. ఇప్పుడు మూత తెద్దాం, ఇలా ఉడకబెట్టుకొని. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కీమా ఉంది కదా, టేస్ట్గా రావాలని మనం కరెక్ట్గా ఉడికించుకోవడం కొన్ని కుక్క పెట్టుకుంటాం. మనం ఈరోజు ఆవిరి మీద చేస్తున్నాం కదా, ఎంతసేపు కరెక్ట్ టైం? కరెక్ట్గా 5 నిమిషాలే. 5 నిమిషాల్లో మనం ఆవిరి మీద ఉడికించుకోవాలంటే. మన ఉల్లిపాయలు కీమా తర్వాత కారం మసాలా చేసిన తర్వాత అప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మనం తీసి కొత్తిమీర యాడ్ చేసుకోవడం అయిపోయింది. ఇంకొక దగ్గర కావాలా? అంతేనా? అంతే. ఇంకొంచెం మనం గ్రేవీ ఎక్కర్లేదు అనుకుంటే ఇలాగ దగ్గరికి చేసుకుంటే అయిపోద్ది. కొంచెం గ్రేవీ లాగా కనిపించాలంటే కొద్దిగా ఇలా ఈ స్టేజ్లో దించుకోవాలి. గ్రేవీ కావాలి దగ్గరికి వదిలి కొంచెం మన ఫ్రైలాగా వేపుకోవాలి. అంతే, అయిపోయింది. ఇంకేం లేదు. ఆపేద్దాం స్టవ్. ఈరోజు మటన్ కీమా చేశాను. ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాను. ఇక దించేస్తాను. అయిపోయింది, దగ్గరికి అయిపోయింది కూర. ఆపేస్తాను స్టవ్.